హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుకి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అదేవిధంగా పిల్లల పేర్లను కానివ్వండి, కొత్తగా పెళ్లి అయినటువంటి గృహిణి పేరును కానివ్వండి, ఏ విధంగా మన పాత రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా మా యొక్క గ్రామం పేరు, మా యొక్క మండలం పేరు, మా యొక్క జిల్లా పేరు, మా యొక్క ఇంటి నెంబరు అనేది తప్పుగా నమోదు కాబడింది, వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి అనేటటువంటి 3 డౌట్స్ని అయితే పదే పదే మన సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ అయితే కామెంట్ రూపంలో, అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో కూడా అడగడం అయితే జరుగుతుంది. మీ అందరి కోసం నేను ఈ వీడియోని చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఈ 3 టాపిక్స్కి సంబంధించి నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు ఫస్ట్ మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అప్లికేషన్ అని చెప్పేసి అడిగినట్టయితే నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్, మీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని రాయండి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆడవాళ్ళు ఉండడమే బెటర్. ఎవరైనా ఆడవాళ్ళు లేనట్టయితే మగవారి పేరు కూడా ఇవ్వవచ్చు, తప్పేం కాదు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, మీ యొక్క మహిళ పేరుని ఇక్కడ ఇవ్వండి. వారి యొక్క హస్బెండ్ పేరు కానివ్వండి, ఫాదర్ పేరు కానివ్వండి, స్పౌజ్ నేమ్ కానివ్వండి. నెక్స్ట్ ఆ కాలంలో ఇవ్వండి. ఏజ్ రాయండి, జెండర్ రాయండి, మీ రిలీజియన్ హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా, అదరా. సో క్యాస్ట్ మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని మెన్షన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ కనుక ఉన్నట్టయితే ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. ఉన్నవారైతే దీపం కనెక్షనా, డబుల్ కనెక్షనా, సింగిల్ కనెక్షనా అనేది ఇవ్వాలి. గ్యాస్ కంపెనీ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ ఏజెన్సీ నేమ్, కన్జ్యూమర్ నెంబర్ కూడా మీరైతే రాయాల్సి ఉంటుంది. ఇది మీ రేషన్ కార్డులో నమోదై వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ అడ్రస్, మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ యొక్క అడ్రస్ని ఇవ్వండి. ఆ తర్వాత ఎఫ్ఈ షాప్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, అదైతే మీకు అవసరం లేదు, రాయాల్సినటువంటి అవసరం లేదు. సెల్ నెంబర్ కూడా మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు రాశారో ఆ పేరును మినహాయించి మీ ఫ్యామిలీలో ఇంకా ఎంతమంది పర్సన్స్ అయితే ఉన్నారో ఈ నేమ్ దగ్గర నేమ్ రాయండి. నెక్స్ట్ రిలేషన్ విత్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, మీరు పైన రాసినటువంటి పేరుకి ఇక్కడ రాసినటువంటి పేరు వాళ్ళు ఏ రిలేషన్ కలిగి ఉన్నారు. హస్బెండ్ అయితే హస్బెండ్, ఫాదర్ అయితే ఫాదర్, సన్ అయితే సన్, ఆ విధంగా రాయండి. మీ యొక్క ఏజ్ కూడా రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్ అనేది కూడా మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. జెండర్ కూడా మెన్షన్ చేయాలి. ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ లిస్ట్ అని చెప్పేసి ఉంది. అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నామో ఆ అప్లికేషన్ ఫారం అనేది ఇవ్వాలి. దీనితో పాటుగా ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీలో ఎంతమంది పేర్లు అయితే ఇక్కడ ఇన్క్లూడ్ చేశారో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీతో సహా అందరికీ సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ జిరాక్స్లను అయితే మీరు పెట్టవలసి ఉంటుంది. సో మూడవది వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్, ఇంకొకటి ఎక్స్ట్రా జిరాక్స్ అనేది. ఆధార్ కార్డు ఆల్రెడీ ఒకటి ఇస్తున్నారు కాబట్టి అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్గా మీరు ఓటర్ ఐడి కార్డును కానివ్వండి, లేదు అంటే మీ యొక్క బ్యాంక్ బుక్ని కానివ్వండి, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క బ్యాంక్ బుక్ని కానివ్వండి, ఓటర్ ఐడి కార్డును కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో లాస్ట్కి చివరిలో అప్లికెంట్ సిగ్నేచర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ కూడా పెట్టాలి. అయితే మీరు ఇక్కడ ఆధార్ కార్డు ఇవ్వాలి అని చెప్పేసి నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు అనేది ఈ విధంగా ఫుల్ ఆధార్ కార్డు మాత్రమే ఇవ్వండి. హాఫ్ ఆధార్ కార్డు అయితే ఇవ్వకూడదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు గమనించండి, రిజిస్ట్రేషన్ సంఖ్య, ఎన్రోల్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఒక నెంబర్ అయితే మనకి కనిపిస్తుంది. ఈ నెంబర్ అనేది రేషన్ కార్డ్ ఇష్యూ చేసేటప్పుడు చాలా కీలకం. మీరు చిన్న కార్డు ఇచ్చినట్టయితే ఈ చిన్న కార్డులో ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది ఉండదు. కాబట్టి ఫుల్ ఆధార్ కార్డు మాత్రమే ఇవ్వాలి.
సో మీరు ఈ విధంగా అప్లికేషన్ సెట్ని మీ సేవ అతనికి ఇచ్చినట్టయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసి ఈ రిసిప్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రిసిప్ట్ని మీ దగ్గర జాగ్రత్తగా భద్రపరచుకోండి, మీరు స్టేటస్ అనేది చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ సెట్ మీరు ఏదైతే సెట్ ఇచ్చారో ఆ సెట్ని కూడా మీకే ఇవ్వడం జరుగుతుంది. ఆ సెట్ పైన ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఉంది కదా, అప్లికేషన్ నెంబర్ అనేది రెడ్ కలర్ పెన్తో రాసి మీకైతే ఇస్తారు. ఆ సెట్ని మీ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో మీరైతే సబ్మిట్ చేయండి. మీరు సబ్మిట్ చేసిన 1 వీక్ లోపల మీకు ఈ రేషన్ కార్డు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి మీకు రేషన్ కార్డు అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. ఇది మన ఫస్ట్ కొత్త రేషన్ కార్డుకి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి దానికోసం ఈ క్లారిఫికేషన్. ఇక 2-3 క్లారిఫికేషన్ ఏంటి అంటే, ఇక్కడ పిల్లల పేర్లను కానివ్వండి, గృహిణి పేర్లను కానివ్వండి యాడ్ చేసుకోవడానికి అదే మీ సేవలో రేషన్ కార్డు మెంబర్ యాడిషన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి అడిగినట్టయితే మీకు ఈ ఫామ్ అయితే ఇస్తారు. ఇక్కడ ఆల్రెడీ మీకు రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు నెంబర్ని మెన్షన్ చేయండి. మెంబర్ యాడిషన్ డీటెయిల్స్, మీరు ఎవరి పేర్లనైతే యాడ్ చేయాలి అనుకుంటున్నారో పేరు రాయండి, వారి యొక్క మదర్ పేరుని రాయండి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఏజ్, ఫాదర్ నేమ్, స్పౌజ్ నేమ్, ఈఐడి అంటే నేను ఇందాక చెప్పాను కదా ఎన్రోల్మెంట్ ఐడి అనేది రాయాల్సి ఉంటుంది, యూఐడి అంటే ఆధార్ కార్డు నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది, రిలేషన్ విత్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వారి యొక్క కొడుక లేదా భార్యనా భర్తనా అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అప్లికేషన్ నేమ్ రాయండి, అదేవిధంగా అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ మీరు రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో వారి యొక్క పేరుని రాయండి. ఈ విధంగా మొబైల్ నెంబరు, ఈ డెలివరీ టైప్ మాన్యువల్ ఎంచుకోండి. ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ మీరు అఫిడవిట్ పెడుతున్నారా, బర్త్ సర్టిఫికెట్ పెడుతున్నారా, లేదు అంటే ఇంకేమైనా డాక్యుమెంట్స్ పెడుతున్నారా అనేది కూడా మెన్షన్ చేయాలి. ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత కింద అప్లికెంట్ సిగ్నేచర్ ఉంది, అప్లికెంట్ సిగ్నేచర్ కూడా మీరు పెట్టేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అంటే ఇదే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ మీరు అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాని యొక్క జిరాక్స్ అనేది పెట్టాలి. అదేవిధంగా ఫోటో కూడా మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీ సేవ అతనికి ఇచ్చినట్టయితే వారు మళ్ళీ ఒక రిసిప్ట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత రిసిప్ట్ ఇవ్వడంతో పాటుగా ఈ అప్లికేషన్ని కూడా మీకే ఇస్తారు. దీన్ని మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇంకా ఎవరికైనా గ్రామం పేరు, మండలం పేరు, మీ యొక్క హౌస్ నెంబర్ అనేది తప్పుగా ఉన్నట్టయితే దానికి సంబంధించి కూడా న్యూ కరెక్షన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీ సేవలో దొరుకుతుంది. అక్కడ మీరు సరి అయినటువంటి పాత అడ్రస్ని రాయాలి. అదేవిధంగా ఇప్పుడు కరెక్షన్ మీరు ఏ అడ్రస్ అయితే చేయాలి అనుకుంటున్నారో ప్రజెంట్ అడ్రస్ని కూడా రాసి సేమ్ అదే విధంగా అప్లికేషన్ అనేది చేసి ఆ అప్లికేషన్ సెట్ని మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్పచెప్పవలసి ఉంటుంది. ఈ విధంగా రేషన్ కార్డు కొత్త అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా పిల్లల పేర్లను యాడ్ చేసుకునేటటువంటి ప్రాసెస్, అదేవిధంగా ఈ కరెక్షన్ చేసుకునేటటువంటి ప్రాసెస్ కూడా ఇంకా జరుగుతుంది. సో ఎవరైతే ఇప్పటివరకు అప్లికేషన్ అనేది చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్స్ని కంప్లీట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. Thank you friends, thank you very much.